అండ్ ఇంకోటి ఈ గేట్ ప్రిపరేషన్‌లో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. యాహ్! యాహ్! తర్వాత బాధపడతారు. సో, ఎందుకంటే దీంట్లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందండి. హ్మ్. టైమ్ అండ్ మనీ 2 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయాక వీళ్ళు ఒక 1 ఇయర్ స్పెండ్ చేయాలి. హ్మ్. జనరల్‌గా 6 మంత్స్ ప్రిపరేషన్ మీద, ఒక 3 మంత్స్ రివిజన్ మీద స్పెండ్ చేయాలి. హ్మ్. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూస్ అని, అడ్మిషన్ ప్రాసెస్ కోసమని ఇంకొక 3 మంత్స్ స్పెండ్ చేయాలి. హ్మ్. సో, టోటల్ ఇది ఒక 1 ఇయర్ వాళ్ళు టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. హ్మ్. అండ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్లాసెస్‌కైనా, కోచింగ్‌కైనా లేకపోతే హాస్టల్స్‌కైనా దే హావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అవును. సో, మనీ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే డే 1 చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. హ్మ్. మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకు డీమోటివేట్ అవుతారనే దానికి. హ్మ్. మనం డిసెంబర్ 31 రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. జనవరి అవును. 1 రిజల్యూషన్స్. ఫస్ట్ రిజల్యూషన్ అందరికి ఏంటి? అవును. జిమ్. జిమ్. అవును. వెళ్తారు. 4 రోజులు ఇంకా ఫస్ట్ ఎంతూసియాస్టిక్‌గా ఒక వారం రోజులు వెళ్తారు. ఒళ్ళు నొప్పులొస్తుంది. ఆపేస్తారు. అవును. ఒళ్ళు నొప్పులొస్తుంది. అవును. దాన్ని తట్టుకొని ముందుకెళ్తేనే రిజల్ట్ రిజల్ట్ వస్తుంది. అవును. సో, ఇక్కడ అంతే. దీంట్లో కూడా ఏంటంటే ఇనీషియల్‌గా ఫుల్ ఎంతూసియాస్టిక్ ఫేజ్‌లో ఉంటారు. హ్మ్. దాని తర్వాత కొద్దిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఎందుకంటే 4 ఇయర్స్ చదవంది ఇప్పుడు చదవాలి మనం. హ్మ్. సో, కొద్దిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ స్లోగా ఇంకా పెరుగుతుంది. టార్చర్ అవుతుంది. అవును. ఎందుకంటే కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ వస్తాయి కదా! అవును. స్టార్టింగ్ మేము కూడా ఏం చేస్తామంటే ఈజీ సబ్జెక్ట్స్‌తో స్టార్ట్ చేస్తాం కొద్దిగా. హ్మ్. ప్రెషర్ ఉండకుండా ఉండాలని. స్లోగా కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఆ కోర్ సబ్జెక్ట్స్‌కి ఏంటంటే మీరు అదే దాని మీద ఒక్క ప్రాబ్లమ్ మీద మీరు ఒక గంట కూర్చోవాలి. హ్మ్. ఆలోచించాలి. చాలా తప్పులు చేస్తుంటారు. ఓకే. బట్ గంట తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది చూసారా? అది ఒక్క ఆన్సర్ వచ్చిందంటే దాని తర్వాత మీరు ఒక 100 క్వెషన్స్ సాల్వ్ చేయగలరు. ఓహో! సో, మీకు ఆ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఓకే. బట్ అదే టార్చర్ ఫేజ్ అంటాం. గంట ఒకే ప్రాబ్లమ్ మీద అలా చూస్తూ కూర్చోవాలి. ట్రై హ్మ్. చేయాలి. ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే తీసుకోగలగాలి. ఓకే. సో, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే టు ఫెయిల్ డ్యూరింగ్ ప్రాక్టీస్. ఓకే. అది మా ఫిలాసఫీ ఎప్పుడు కూడా. హ్మ్.